హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ రీల్ స్టూడియో. బాస్, సినిమా అంటే టైంపాస్ ఏం కాదు, సినిమా అంటే ఒక ఎమోషన్. ఈ లిస్ట్లో ప్రతి ఒక్క మూవీ ఒక ఎమోషన్, ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఫీల్ గుడ్ మెమొరీ లాగా ఉండిపోతుంది. కొన్ని సైలెంట్ హిట్స్, కొన్ని లౌడ్ బ్లాక్ బస్టర్స్, కానీ అన్నీ మన హార్ట్లో సెటిల్ అయ్యే మూవీసే. నేను ఈ వీడియోలో చెప్పబోయే 10 జెమ్స్ మీ ఓటీటీ ప్లేలిస్ట్లో తప్పక ఉంచాలి. సో వితౌట్ ఎనీ డిలే వీ విల్ స్టార్ట్ ది వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. మార్క్ యాంటోనీ పాత రోజులలో గ్యాంగ్స్టార్, టైమ్ ట్రావెల్ అండ్ రెట్రో స్టైల్లో ఒక మంచి మాస్ రైడ్ ఇచ్చారు. టైమ్ ట్రావెల్ ఫోన్ కాన్సెప్ట్ మాత్రం అదిరిపోతుంది. విశాల్ అండ్ ఎస్జే సూర్య ఇద్దరు వాళ్ళ రోల్స్కి బెస్ట్ ఇచ్చారు. ఫన్ చూస్తూ టైం ఎలా వెళ్ళిపోతుంది అంతే. డీప్ స్టోరీ కోసం కాదు బాస్, ప్యూర్ ఫన్ కోసం చూడండి. యూ విల్ పక్కా ఎంజాయ్ ఇట్. అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఇదొక ఫీల్ గుడ్ రైడ్ బాస్. కాలేజ్ లైఫ్, ఫెయిల్యూర్, ఒక ఫేక్ ఐడెంటిటీని హీరో ఎలా నిలబెట్టుకుంటాడో అన్నీ కలిసి ఒక సూపర్ జర్నీలా ఉంటుంది. రాఘవన్ అంటే మనలో చాలా మందికి రిలేటబుల్ క్యారెక్టరే. రిజెక్షన్ తర్వాత లైఫ్ని ఎలా రిబిల్డ్ చేస్తాడో నీట్గా చూపించారు. ఈ సినిమాలో కామెడీ అయినా ఎమోషన్ అయినా యూత్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. క్లైమాక్స్లో మెసేజ్ మాత్రం చాలా క్లియర్గా ఉంటుంది. నీ పొటెన్షియల్ని ప్రూవ్ చేయాలి అంటే అబద్ధం కాదు, నిజం ఉండాలి. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది, మిస్ కాకుండా తప్పక చూడండి. పార్కింగ్ ఒక సింపుల్ పార్కింగ్ ఇష్యూయే చివరికి ఒక ఇంటెన్స్ సైకలాజికల్ డ్రామా అయిపోతుంది. రియలిస్టిక్ నేటివ్తో చాలా బాగా బిల్డ్ చేసిన స్టోరీ ఇది. సొసైటీలో బ్రతికే ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యేలా ఒక ప్రైడ్, ఒక ఫ్యామిలీ ఈగో, ఒక ఫ్రస్ట్రేషన్ అన్ని న్యాచురల్గా బిల్డ్ చేశారు. మెయిన్ లీడ్ సత్యరాజ్ అండ్ హరీష్ కళ్యాణ్ రియలిస్టిక్ యాక్టింగ్తో ఎమోషన్ని చింపేశారు. మూవీ స్లోగా స్టార్ట్ అవుతుంది బట్ సాలిడ్ ఇంపాక్ట్ ఉంటుంది. అవైలబుల్ ఆన్ హాట్‌స్టార్. తిరు లవ్, ఫ్యామిలీ, లైఫ్ అన్నీ చక్కగా బ్యాలెన్స్ చేసి చాలా ఫీల్ గుడ్గా ప్రజెంట్ చేశారు. ధనుష్ న్యాచురల్ యాక్టింగ్ ఒక సెల్యూట్. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని స్వచ్ఛంగా ప్రేమిస్తే ఎంత బాగుంటుందో ఈ సినిమాలో చూసాక మీకే అర్థమవుతుంది. మనసుకి తగిలే చిన్న చిన్న మూమెంట్స్ ఈ మూవీలో చాలా ఉంటాయి. కంఫర్ట్ వాచ్ అని అంటారు కదా, అది ఇదే బాస్. తప్పక చూడండి. అవైలబుల్ ఆన్ సన్ నెక్స్ట్ అండ్ అమెజాన్ ప్రైమ్. లవర్ ఇదొక లవ్ స్టోరీ ఏం కాదు బాస్. ఒక లవ్ వెనుకున్న ప్రతి ఒక్క కష్టాన్ని చూపించారు. మోడర్న్ రిలేషన్షిప్లో ఉన్న ఇన్సెక్యూరిటీస్, డౌట్ అండ్ పొజిటివ్నెస్ అన్నీ రాగా చూపించారు. కామెడీ లేకుండా ప్యూర్ ఎమోషన్స్తో ఫిల్ అయిన మూవీ ఇది. ఎండింగ్లో మనం సైలెంట్ అయిపోతాం. బోల్డ్, ఆనెస్ట్ అండ్ రిలేటబుల్, ఎస్పెషల్లీ యూత్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అవైలబుల్ ఆన్ హాట్‌స్టార్. ఇరుగా పాటరు లవ్ అంటే రోజెసే కాదు బాస్. లవ్ అంటే ఒక పేషెన్స్ అండ్ అండర్స్టాండింగ్. ఈ మూవీలో చూసాక మీకే తెలుస్తుంది. ఈ సినిమాలో చూపించే 3 ప్యారలల్ కపుల్స్ అండ్ ద డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లవ్కి చాలా బాగా కనెక్ట్ అవుతాం. స్టోరీ స్లోగా స్టార్ట్ అవుతుంది కానీ సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ చాలా బాగా హిట్ చేస్తాయి. అండ్ ప్రతి సీన్స్, మ్యారేజెస్ అండ్ రిలేషన్షిప్ వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతాయి. మీనింగ్ఫుల్ కంటెంట్, లవర్స్కి మస్ట్ వాచ్. అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. లవ్ టుడే ఫోన్లో సీక్రెట్స్ లేని వారు ఎవరు? అందరికీ సీక్రెట్స్ ఉంటాయి. ఆ సీక్రెట్స్ బయటకు వస్తే మన వాళ్ళకి మోసం అవ్వచ్చు, బయట వాళ్ళకి కంటెంట్ అవ్వచ్చు. ఈ లైన్ మీద బేస్ అయిందే ఈ మూవీ స్టోరీ. యూత్ఫుల్ ఎనర్జీ, ఫన్నీ మూమెంట్స్ అండ్ టైట్ స్క్రీన్ ప్లే చాలా బాగా వర్కౌట్ అయింది. ఏ రిలేషన్షిప్లో అయినా ఒకరికొకరు నమ్మితే ఎంత బాగుంటుందో ఈ సినిమాలో చూసాక మీకే అనిపిస్తుంది. మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఫోన్ ఓపెన్ చేయడం తర్వాత జరిగే సర్కసే ఈ మూవీ. ఒకవేళ మిస్ అయి ఉంటే తొందరగా వెళ్ళి చూడండి. అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. చిత్తా ఒక చిన్న పిల్ల అండ్ తన చిన్నాన్న కథ ఇది. ఈ సినిమా చూశాక మనకి సొసైటీ మీద ఒక సీరియస్ క్వశ్చనే వస్తుంది. అసలు మనం బ్రతికే సొసైటీ మన పిల్లలకి సేఫేనా అని గుచ్చి గుచ్చి చూపిస్తుంది ఈ సినిమా. సిద్ధార్థ్ కెరియర్ లోని వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒక కూతురి కోసం ఒక తండ్రి ఎంత తపన పడతాడో ఈ మూవీలో మీరే చూస్తారు. సెన్సిటివ్ సబ్జెక్ట్, చైల్డ్ అబ్యూస్ అండ్ ట్రామా ని సాఫ్ట్ గా బట్ స్ట్రాంగ్ గా హ్యాండిల్ చేశారు. ఇది మూవీ కాదు బాస్, ఇది ఒక అనుభవం. తప్పక చూడాల్సిన సినిమా. అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో. గుడ్ నైట్ హీరోకి ఉన్న ఒక చిన్న గురక ప్రాబ్లమే అదే ప్రేమలో పెద్ద టెస్ట్ అవుతుంది. ఆ ప్రాబ్లం వల్ల వచ్చే ఛాలెంజెసే ఈ మూవీలో మీరే చూస్తారు. స్టోరీ సింపులే కానీ చాలా సోల్ఫుల్గా అనిపిస్తుంది. హీరోకి ఉన్న ప్రాబ్లం వల్ల సొసైటీతో అయినా సొంత ఫ్యామిలీతో అయినా వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ అవమానాలు చాలా ట్రాన్స్పరెంట్గా చూపించారు. మూవీలో హ్యూమర్ అయినా యాక్టింగ్ అయినా చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ మూవీ చూసాక ఒక మంచి ఫీల్లో ఉంటారు. మస్ట్ వాచ్. అవైలబుల్ ఆన్ హాట్‌స్టార్. సత్యం సుందరం 2024లో రిలీజ్ అయిన మోస్ట్ సోల్ఫుల్ ఫిలిం డౌట్ లేకుండా ఇదే బాస్. సత్యం సుందరం ఒక మనిషి ప్యూర్ హార్టెడ్గా ఉంటే ఎంత బాగుంటుందో ఈ మూవీలో సుందరాన్ని చూసాక మనకే అనిపిస్తుంది. సినిమా ప్లాట్ సింపుల్గానే ఉంటుంది కానీ ఇద్దరి మధ్యలో నడిచే కాన్వర్జేషన్ ఎంత హార్ట్ టచింగ్ అండ్ ఎంగేజింగ్గా చూపించగలమో ఈ పాయింట్ సినిమా ప్రూవ్ చేస్తుంది. ఈ సినిమా చూస్తూ ఉంటే ఒక ఫీల్ గుడ్ అండ్ హార్ట్ టచింగ్ ఫీలింగ్ మనకి ప్రతి సీన్లో కలుగుతుంది. ఈ మూవీ చూసాక మీకు కూడా ఒక్కరోజైనా మీ జీవితంలో సుందరంలాగా ఉండాలనిపిస్తుంది. ఇది నా గ్యారంటీ. అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. సో బాస్, ఈ 10 మూవీస్లో మీ ఫేవరెట్ ఏంటి? ఒకవేళ ఈ మూవీస్ మీ ప్లేలిస్ట్లో మిస్ అయితే సినిమాని ఫీల్ అవ్వడంలో ఒక పేజే మిస్ అయిపోతారో చూసుకోండి. మళ్ళీ
ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, మాటలలో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మూవీ రీల్ స్టూడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మళ్ళీ రికమెండేషన్‌తో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ హ్యాపీ వాచింగ్.